మరి మనం స్టోరీ వినాలి కదా. వెరీ గుడ్. చక్కగా చెప్పిన మాట వినాలి. ఇప్పుడే అన్నయ్య చెప్పాడు, చెప్పిన మాట వినకపోతే దేవునికి ఇష్టం ఉండదు. రైట్ మా రిని. ఏంటి మమ్మీ, జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్పాను కదా, ఆ చింత చెట్టు దగ్గర తేనె తుట్టు బాగా పెద్దది పెట్టినట్టుంది, అటువైపు వెళ్ళకు. ఏమమ్మీ? అమ్మో వెరీ డేంజరస్ అమ్మా, తేనెటీగలు కుట్టినాయి అనుకో ఎంత ప్రమాదమో తెలుసా. అలాగా మమ్మీ, ఎక్కడున్నామో అదే చింత చెట్టు కింద నుండి పక్కకు వెళ్ళకాలి, అటు వెళ్ళకు, ఇటు నుండి వెళ్ళు అని వాళ్ళ మమ్మీ చెప్పింది. చెప్పినా సరే ఆలోచిస్తూ ఉంది, ఎందుకు వెళ్ళకూడదు, తేనెటీగలన్నీ కూడా అలా గుంపుగా ఉన్నాయి కదా, మనము రాయేస్తే ఎలా ఉంటుంది. పిల్లలు, మంచి అమ్మాయి రీనా చాలా మంచి అమ్మాయి కనబడుతుందా మీకు అందరికీ? రీనా చాలా మంచి పాప. కానీ పిల్లలు, మీరు మంచోళ్ళుగానే కనబడతారు, కానీ కొన్నిసార్లు మన లోపల మనకు తెలియకుండానే చెడ్డ లక్షణం ఉంటుంది, మనకు తెలియకుండానే ఉంటుంది. దాని పేరు పాపం. ఏంటి చెప్పండి? పాపం మన లోపల దాగుంటుంది. కొన్నిసార్లు వద్దన్న పని మనమే చేసేస్తూ ఉంటాం. రేయ్ అది ముట్టుకోకు, రేయ్ ఇది తీకిరా, అటు వెళ్ళకరా, ఇలా చెప్తే మనం ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు ఆడకూడదు అని చెప్పి మనమే కావాలని చేస్తాం. ఎందుకంటే మన లోపల పాపం ఉంటుందన్నమాట. పిల్లలు, దాన్ని పోగొట్టుకోవాలి. రీనా మంచి పిల్లనే, సండే స్కూల్కి వెళ్తుంది, చక్కగా మీకులాగా క్రమంగా కూర్చుంటుంది, అందరితో చక్కగా బాగుంటుంది. కానీ కొన్నిసార్లు కొన్ని పనులు చెయ్యొద్దన్న పనులు చెయ్యాలని అనిపిస్తుంది ఆ అమ్మాయికి. మీకు కూడా అంతే. కొన్నిసార్లు స్కూల్లో కాపీ కొడుతుంటారు. కాపీ కొట్టడం అంటే తెలుసా మీకు? పరీక్షల్లో అలాగ పక్క వాళ్ళతో చూసి రాయటం, ఇలాంటి పనులు చాలా చేస్తూ ఉంటారు చాలామంది పిల్లలు. ఈ రీనా చాలా మంచి పిల్ల, కానీ ఆ రోజు అనుకుంది, ఎలాగైనా సరే ఆ తేనె ఎందుకు పెడతానే, ఎన్ని తీగలకు పెడతానే, ఎన్ని ఈగలు వస్తాయి, ఆ తేనె తొట్టు గొడవ దాని సంగతి ఏంటో తెలుసుకుందామని అనుకుంది. వద్దమ్మా, దాని జోలికి వెళ్ళకూడదు మనం అని వాళ్ళ మమ్మీ చెప్పినా సరే అక్కడికి వెళ్ళింది. అవన్నీ కూడా తేనెటీగలన్నీ కూడా ఇలాగ గుంపుగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? తేనెటీగలు ఉన్న దగ్గర పెద్ద శబ్దం వస్తుంది పిల్లలు, అనే శబ్దం. అవన్నీ శబ్దం చేసుకుంటా ఎక్కడెక్కడో పువ్వుల్లో ఉన్న తేనెని తీసుకొచ్చి చక్కగా అందులో దాచుకుంటూ ఉంటాయి. పిల్లలు, తేనెటీగలు గుంపుగా వెళతాయి, కందిరీగలు కూడా గుంపుగా వెళతాయి, మిడతలు కూడా గుంపుగా వెళతాయి. రైట్ పిల్లలు. అయితే కుదురుగా లేదు, వెంటనే అక్కడ ఒక రాయి తీసుకుంది. ఆ రాయి తీసుకొని శక్తి కొలదంటే ఏంటి అని వేసింది అంతే. పిల్లలు, రాయి విసురుతూ ఉంది. వెంటనే ఆ రాయి వెళ్ళి తేనె తుట్టుకు తగిలేసింది. చెయ్యకూడని పని చేసేసింది. ఏదైతే మమ్మీ చెయ్యొద్దని చెప్పిందో అటువైపు వెళ్ళడమే తప్పు, రెండోది వెళ్ళటం సరే, ఆ తేనెని రాయితో కొట్టింది. పిల్లలు, అదే పాపం అంటే. ఏదైతే చేయకూడదని చెప్తారో దాన్ని చేసామనుకో దేవుడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే అది పాపం. పిల్లలు, మిమ్మల్ని అడుగుతానరా, నేను జవాబు చెప్పాలి. ఈ అమ్మాయి పేరేం పేరు? రీనా. ఈ అమ్మాయి మంచి పని చేసిందా ఇప్పుడు? లేదు. పిల్లలు, ఎప్పుడైతే దాన్ని అలా కొడితే ఊరుకుంటాయి అవి? ఊరుకోవు. వెంటనే తేనెటీగలు ఒక్కసారి అలా చూసిని జీయమని ఒక్కసారి రేగిపోయినాయి అన్నీ. ఎవరు మనకి హాని చేసింది అని తేనెటీగలన్నీ కూడా ఒకేసారి ఇలా మీదకి వచ్చేస్తున్నాయి. వెంటనే తేనెటీగల మీదకి వచ్చేస్తున్నాయా, అమ్మో అని ఒక్కసారి భయం వేసేసింది. ఎందుకంటే తేనెటీగలు ఏం చేస్తాయి తెలుసా? ఇలా చుట్టూరు కమ్మేస్తాయి అంతే, ఎల్లనివ్వు, అసలు ఆపేస్తాయి దెబ్బకి. అసలు ఇక్కడ చుట్టూరు ఆపేస్తాయి, ఎటు వెళ్ళలేవు, కళ్ళల్లో పొడిచేస్తాయి, కుట్టేస్తాయి. పిల్లలు, తేనెటీగ ఒక్కటి కుడితే ఇంత లావు వాసిపోయింది ఒక్కసారి నాకు. 5 రోజుల దాకా ఇక మామూలు అవ్వలేదు నేను. ఒక ముళ్ళు ఉంటుంది అనమాట, ఆ ముళ్ళు ఇలా విరిచేసి వెళ్ళిపోతాయి. ఆ ముళ్ళు బయటకు వచ్చేంత వరకు పిల్లలు ఎంతో బాధ, ఎంతో నొప్పి. ఈసారి కనుక తేనెటీగలు కుడితే ఒక పని చేయండి, జాగ్రత్త, చెప్పిన పని చేయండి. మీరు మీ తల్లిదండ్రులకు చెప్పండి, కొర్రలు అని ఉంటాయి. కొర్రలు ఇక్కడ దొరుకుతాయమ్మా మీకు, కొర్రలు అని ఉంటాయి.
కందులు, మినుములు, పెసలు ఇలాంటి అప్పరాలు ఉంటాయి, కొర్రలు ఉంటాయి. కొర్రల జావ కాసి కొర్రల జావ తాగితే వెంటనే 4-5 గంటల కల్లా ముళ్ళు ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. ముళ్ళు బయటకు వస్తే దాన్ని ఇలా తీయాలన్నమాట. ఎన్ని కుట్టినాయో అన్ని ముళ్ళు తీయాల్సి ఉంటుంది. ఓ చాలా ప్రమాదం. వచ్చేసినాయి, మమ్మీ మమ్మీ వచ్చేస్తున్నాయి, వెనకాల తరుముతూ ఉన్నాయి. పిల్లలు తప్పు చేస్తే మన పాపం కూడా మనల్ని అలాగే తరుముద్ది. మీరు అనుకుంటున్నారు ఏం పర్వాలేదులే, నేను మమ్మీ చూడకుండా నేను 2 రూపీస్ తీసేసాను నేను అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త, మన పాపం మనల్ని ఇలా వెంటాడద్ది. పిల్లలు ఇదిగో ఈ తేనెటీగలు కూడా అలాగే వచ్చేసినాయి, మీదకు వచ్చేసినాయి. ఇంకా మీదకి వచ్చేస్తే మమ్మీ మమ్మీ వచ్చేస్తున్నాను. ఇంతలో మమ్మీ ఏమైందమ్మా ఏమైంది అని అడిగింది. మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ, నేను చాలా తప్పు చేశాను మమ్మీ. ఆ తేనెటీగ నువ్వు ఆ తేనె తొట్టును నువ్వు కదపొద్దని చెప్పావు కదా మమ్మీ, అటు వెళ్ళొద్దన్నావు కదా మమ్మీ. ఎవ్వరం లేకూడదు. ఈ స్టోరీ అయిపోయిన వెంటనే అందరం వెళ్ళిపోదాం. అర్థమైందా? బిస్కెట్లతో తినటానికి వెళ్ళిపోదాం, మాట్లాడకూడదు ఎవరు. చూడండి అందరూ ఒకసారి. వెంటనే మమ్మీ మమ్మీ నేను చాలా తప్పు చేశాను మమ్మీ, చాలా తప్పు చేశాను, నువ్వు వద్దన్న పని చేశాను మమ్మీ. అదిగో ఆ తేనెటీగలన్నీ వచ్చేస్తున్నాయి మమ్మీ, వచ్చేస్తున్నాయి. అరే రే రే తేనెటీగలు వచ్చేస్తున్నాయా అని వాళ్ళ మమ్మీ అని గబగబా రీనాని ఇలా గట్టిగా హత్తుకుంది. తేనెటీగలు ఇంకా దగ్గరకు వచ్చేసినాయి. అమ్మో తేనెటీగలు వచ్చేస్తున్నాయి, కుట్టేవంతేనా, నువ్వు బతకో, చచ్చిపోతావు నువ్వు. అవును మమ్మీ, నాకు చాలా భయం వేస్తుంది మమ్మీ, చాలా వచ్చేస్తున్నాయి మమ్మీ. వెంటనే వాళ్ళమ్మ రీనాని గట్టిగా అలా హక్ చేసుకుంది, అలా కౌగిలించుకొని అలాగే కూర్చుండిపోయింది. ఎందుకంటే తేనెటీగలు వచ్చేసి దగ్గరికి. వెంటనే ఒళ్ళు అలా ఉంచేసుకొని వాళ్ళ మమ్మీ రీనాని కాపాడటం కోసం ఇలా తలకాయ వంచేసి రీనాని అలా కాపాడింది. పిల్లలు ఒక్కొక్క తేనెటీగ ఇలా వచ్చి చూడటం, అక్కడ రీనా కనపట్లా, వాళ్ళమ్మ కనపడుతుంది అంతే. తేనెటీగలు వాళ్ళ అమ్మను పుడుతున్నాయి. రీనాని ఒళ్ళో పెట్టేసుకొని వాళ్ళ మమ్మీ అక్కడ కూర్చుండిపోయింది. రీనా కనపట్లా, తేనెటీగలు ఒళ్ళంతా కుట్టేస్తూ ఉన్నాయి, కుట్టేసి ముళ్ళు విరిచేసి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఒళ్ళంతా అబ్బా అబ్బా రీనా మమ్మీ మమ్మీ నా కోసం నువ్వు తేనెటీగలతో దెబ్బలు తిన్నావు మమ్మీ అని అరుస్తూ మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు. అలాగా అన్నిటినీ అవి కుడతంటే మౌనంగా వాళ్ళ మమ్మీ అలా భరిస్తూ ఉంది. పిల్లలు తేనెటీగ ఒకటి కుడితేనే అస్సలు తట్టుకోలేం. పిల్లలు మీకు తెలియదు, ఎవరన్నా తేనెటీగలు కుట్టిన వాళ్ళని అడగండి. వాళ్ళ మమ్మీ రీనాని అలా ఒళ్ళో పెట్టేసుకొని ఉంటే తేనెటీగలో వాళ్ళ మమ్మీని కుట్టేసి మళ్ళీ జుయ్యమని వెళ్ళిపోయినాయి. కొద్దిసేపటికల్లా అవి అలా వెళ్ళిపోయినాయి. వాళ్ళ మమ్మీ కింద పడిపోయింది. కింద పడిపోతే మమ్మీ మమ్మీ ఏంటి మమ్మీ లేకు మమ్మీ మమ్మీ అరుస్తూ ఉంది రీనా. వాళ్ళ మమ్మీ పలకట్లా. అంతే, ఎక్కడెక్కడైతే కుట్టినాయో అక్కడ ఇంకా ఇలాంటి దద్దులు, ఇలాగా గాయాలు ఇలా పెద్ద ఉబ్బిపోతూ ఉంది. మమ్మీ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏంటమ్మా ఏమైంది, నేను తప్పు చేశానండి, నేను చాలా తప్పు చేశాను, నేను మమ్మీ చెప్పిన మాట వినకుండా నేను ఆ తేనె తొట్టుని రేపాను, నేను తేనెటీగలన్నీ వచ్చేసాయి, మా మమ్మీ నా కోసం తేనెటీగలు అన్నిటినీ కుట్టేసాయి మా మమ్మీ అని. అలాగా మా మమ్మీని హాస్పిటల్లో తీసుకెళ్ళరా. వెంటనే వాళ్ళందరూ కలిసి హాస్పిటల్లో పెట్టారు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు మా మమ్మీకి ఎలా ఉంది, చాలా తీవ్రంగా కుట్టేసింది అమ్మ, శరీరంలో చాలా మార్పు వచ్చేసింది, రక్తంలో చాలా మార్పు వచ్చేసింది, చాలా టైం పట్టవచ్చు, ఒక 3 రోజులు పట్టవచ్చు. 3 రోజుల నేనే తప్పు చేశానండి, మా మమ్మీ చెప్పినట్టు వినకుండా నేనే ఆ తేనెటీగల్ని అని డాక్టర్ గారితో చెప్పింది. అలా చేయకూడదమ్మా, అలా చేసినందువల్ల మీ మమ్మీ చూడు, నీ బదులుగా మీ మమ్మీ అలాగ తేనెటీగలకు బలివ్వాల్సి వచ్చింది. నిజానికి ఆ బాధ ఎంతో తీవ్రంగా ఉంటుందమ్మా, మేము ఇంజక్షన్ చేస్తున్నాం, సెలైన్ పెడుతున్నాం అని. రైట్, ఇంజక్షన్ చేస్తున్నారు. ఎన్ని రోజులకి లెగుస్తుందండి? 2వ రోజు వచ్చింది. 2వ రోజున మళ్ళీ బెడ్ పక్కన కూర్చుంది. మమ్మీ నాదే తప్పు మమ్మీ, నేనే తప్పు చేశాను మమ్మీ, నన్ను క్షమించు మమ్మీ. అలా మమ్మీ కళ్ళు తెరవట్లా. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారు మా మమ్మీ ఎప్పుడు లేస్తుందో చెప్పండి, నేను చాలా తప్పు చేశాను. అవునమ్మా, 3 రోజులు అని చెప్పాను కదా, ఈ 3 రోజుల్లో తిరిగి లేస్తుందిలే,
కాదండి, నేనే చాలా తప్పు చేశాను, వద్దన్న పని నేనే చేశాను, నా బదులుగా మా మమ్మీ ఆ తేనెటీగలకు బలైపోయింది. 3వ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇంటికి వెళ్ళి డాడీతో చెప్తా ఉంది, డాడీ నేను చాలా తప్పు చేశాను. అవునమ్మా, అలా చేయకూడదు, అందుకే ఇలా జరిగింది. ఓ పిల్లలు, 3వ రోజు అయింది. అక్కడ హాస్పిటల్ దగ్గరే కూర్చొని ఉంది, బెడ్ దగ్గర. 3వ రోజు మధ్యాహ్నం డాక్టర్ గారు వచ్చారు. సెలైన్స్ ఇవన్నీ వీటిని కూడా మళ్ళీ మార్చారు. సాయంత్రం అయిపోయింది. మెల్లగా వాళ్ళ మమ్మీ కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచిన వెంటనే, మమ్మీ నన్ను క్షమించు మమ్మీ, నేను చాలా తప్పు చేశాను మమ్మీ, నా బదులుగా నువ్వే ఆ తేనెటీగలకు బలైపోయావు మమ్మీ, ఐఎమ్ వెరీ సారీ మమ్మీ, ఐఎమ్ వెరీ సారీ అని కన్నీళ్లతో వాళ్ళ మమ్మీని హత్తుకుంది. వాళ్ళ మమ్మీ కూడా, పర్లేదులేమ్మా, శరీరంలో చాలా బలహీనతగా ఉంది మాకు, చాలా ఈ 3 రోజులు కూడా నాకు అసలు చాలా పెయిన్ అమ్మా, ఒళ్ళంతా నిప్పులు వచ్చేసినాయి అమ్మా, నేను భరించలేని చచ్చిపోతానేమో అని అనుకున్నానమ్మా. లేదు మమ్మీ, నిజానికి ఆ తేనెటీగలు నన్ను కుట్టాలి, కానీ నా కోసమే నువ్వు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంది, అమ్మా ఒక విషయం చెప్తానే నీకు, చెప్పమ్మా నేను వింటాను. చెప్తా ఉంది వాళ్ళ మమ్మీ. ఏమని చెప్తుందంటే, అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి, నేను నీ కోసం ఎలాగైతే బలయ్యానో మనుషులందరి కోసం యేసయ్య బలయ్యారమ్మా, ఆయన మనందరి కోసం చనిపోయారు. నువ్వు ఒక్కటి తప్పు పని చేశావు, నీకోసం నేను ఒక్కదాన్ని ఇదిగో నీకోసం ఎలాగా 3 రోజులు ఆ బాధ అనుభవించాను. యేసయ్య అందరి కోసం ప్రాణం పెట్టాడమ్మా. అలాగా మమ్మీ? అవునమ్మా. యేసయ్య ఎంత ప్రేమ కలిగినాడు. నిజమే, మనందరం తప్పు చేసినందుకు యేసయ్య మనందరి కోసం సిలువలో వేలాడాడు. యేసయ్య ఎంత ప్రేమ కలిగినాడమ్మా. మనము యేసయ్యకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. యేసయ్య నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను మమ్మీ చెప్పిన మాట వినకుండా నేను ఉన్నాను, అందుకే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను కూడా చెప్పిన మాట వినకపోతే అది పాపమని మా మమ్మీ చెప్పింది, అందరం పాపం చేస్తున్నాం, మా అందరి కోసం నువ్వు సిలువలో చచ్చిపోయి యేసయ్య అనని యేసయ్య గురించి నువ్వు ఒక్కసారి నీ పాపాలు యేసయ్య దగ్గర ఒప్పుకోమ్మా, ఇలా చేసినందుకు అని చెప్పింది వాళ్ళ మమ్మీ. వెంటనే యేసయ్యకు, యేసయ్య నన్ను క్షమించేసయ్యా, నా కోసం నువ్వు సిలువలో ప్రాణం పెట్టావు, నా కోసం నువ్వు రక్తం కార్చావు. మమ్మీ ఎంత మంచివాడు మమ్మీ యేసయ్య, మన అందరి కోసం ప్రాణం పెట్టాడంట, మనం చేసిన తప్పుల్ని యేసయ్య మీద వేసుకున్నాడంట. నాతో అందరూ చెప్పండి, క్రీస్తు మన కొరకు చనిపోయెను, క్రీస్తు మన కొరకు చనిపోయెను. యేసయ్య మన కోసం చచ్చిపోయి 3వ దినాన తిరిగి లేచాడు. ఇంకెప్పుడు అలా చేయను మమ్మీ, నేను చాలా తప్పు చేశాను మమ్మీ, ఇంకెప్పుడు అలా చేయకూడదమ్మా, అలా చేస్తే పాపం అవుతుంది. యేసయ్య మన కోసం చేసిన ఆ కార్యాన్ని గుర్తు చేసుకోవాలమ్మా. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టాడు. ఇదిగో దీన్నే పశ్చాత్తాపం అంటారు, రీనా రిపెంటెన్స్. యేసయ్యను క్షమాపణ వేడుకుంది రీనా. యేసయ్య నేను ఇంకెప్పుడు తప్పు చేయనని యేసయ్య దగ్గర ఒప్పుకుంది. పిల్లలు మనం కూడా చాలాసార్లు ఇక్కడ కూడా కొంతమంది చూసారా తప్పు చేస్తూనే ఉన్నారు. నేను చెప్పాను, రీనా మంచిగా పైకి కనబడుతుంది కానీ మనకు తెలియకుండానే. పిల్లలు మనం ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో యేసయ్య తన రక్తంతో మనల్ని కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. ఇంకెప్పుడు కూడా తప్పు చేయకుండా యేసయ్య మనల్ని అందరినీ బాగు చేస్తాడు. అందుకే యేసయ్యని మనం నమ్ముకోవాలి. నాతో అందరూ చెప్పండి, క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమా 5:8 రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నేను ప్రశ్నలు అడిగితే సమాధానాలు చెప్తారా ఎవరన్నా? ఈ కథ నేను చెబుతాను అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1, 2, 3 తరగతుల్లో 1, 2, 3 1, 2, 3 తరగతులే. నువ్వు 3వ తరగతా? ఇప్పుడు 3ఆ? ఎన్నో తరగతి? ఇప్పుడు 4కి వెళ్ళిపోయావు కదా. కాదు, 1, 2, 3 తరగతుల్లో ఎవరైనా ఇప్పుడు నీకు కథ చెప్పాను కదా, ఆ కథ చెప్తారా? నేను బొమ్మలు చూపెడతానా? ఎవరు చెప్తారా? రా చెప్తావా?
కథ చెప్పరా ఇప్పుడు. కథ తెలిసిందా? కథ విన్నావా? రా పర్లరా, వేదిక రా, పర్లరా. నేను అడుగుతాను, చెప్పు ఆ అమ్మాయి పేరేంటి, అవన్నీ అడుగుతాను, చెప్దు కానీ రా. వెరీ గుడ్, వండర్ఫుల్, వెరీ గుడ్ పిల్లలు. మీరు భయపడకూడదు, చక్కగా స్టోరీ విన్నది. ఓ నాతో అందరూ చెప్పండి. క్రీస్తు మన కొరకు చనిపోయెను. అరే మీ 5 రండిరా, రండి పైకి రండి ఇక్కడికి రండిరా చక్కగా రండి. వెరీ గుడ్, రావాలి త్వరగా రండి. అబ్బా అందరూ ఒకే సైజులో నన్ను కూడా రా. అది వెరీ గుడ్, ఇంకా రా. అది ఇలా ఉండవు. వెరీ గుడ్. చూడండి వీళ్ళు పెట్టాను కదా నేను. రైట్, చూడండి వీళ్ళకి చక్కగా పేర్లు పెడుతున్నాను నేను. క్రీస్తు చెప్పండి, మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు మన కొరకు చనిపోయెను. రోమాపత్రిక గుర్తుపెట్టుకోవాలా, చనిపోయాను. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి, కూర్చోండి. ఇప్పుడు మ్యాజిక్ చేస్తాను చూడండి ఒకసారి. రాలమన్నాడమ్మా. ఓకే, అక్కడ 5 ఉన్నారు. ఓకే 5 ఇలా ఉన్నారు చూడండి. ఇప్పుడు చెప్పండి రా. ఎలా చెప్పారు మీరు? అదేంటి, ఇట్ ఈజ్ మ్యాజిక్. లేకపోయినా కూడా చెప్పారు మీరు. వెరీ గుడ్ రమ్మా, వెరీ గుడ్. నీ పేరేంటి? పేరు అందులో మైకులో చెప్పాలి. చిన్ని. వెరీ గుడ్ చిన్ని. అడగండి చెబుతా కార్యక్రమానికి వచ్చింది. కొట్టాలి చప్పట్లు. వెరీ గుడ్ చిన్ని, వెరీ గుడ్. నేను నిన్ను ప్రశ్నలు అడగబోతున్నాను, టకటక సమాధానాలు చెప్పేసాయి. టకటక సమాధానాలు చెప్పాలి. నువ్వు సమాధానాలు చెప్పేస్తే కరెక్ట్గా నీకు 4 ప్రశ్నలు అడుగుతాను. 4 ప్రశ్నలకు సమాధానాలు చెబితే 40 వరహాల బహుమానం, నీకు గోల్డెన్ బైబిల్ ఇవ్వబడుతుంది. వెరీ గుడ్. మొదటి ప్రశ్న, ఈ అమ్మాయి స్టోరీ మనం విన్నాం. ఈ అమ్మాయి పేరేంటి? రీనా. కొట్టాలి చప్పట్లు. వండర్ఫుల్, రీనా. వెరీ గుడ్. రీనా ఒక తప్పు పని చేసింది. మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పేశాను. ఒక తప్పు పని చేసింది, చెయ్యకుండా పని చేసింది. దాన్నే మనం పాపం అని అంటాం. ఏంటా పని? వాళ్ళమ్మ తేనె తట్ట అక్కడ ఉంది, వెళ్ళొద్దని చెప్పింది. ఆయన తను వెళ్ళి రాయితో కొట్టింది. కొట్టాలి చప్పట్లో. వండర్ఫుల్. రెండో ప్రశ్న కూడా సమాధానం చెప్పేసింది. వెరీ గుడ్. అయితే పాపం వలన వచ్చే జీతం మరణం. పాపం చేసినోడు ఖచ్చితంగా పనిష్మెంట్ పొందుతాడు. పాపం ఎవడు చేసినా సరే, దొంగతనం చేసిన, అబద్ధం ఆడినా, తప్పుడు మాటలు మాట్లాడినా, చెప్పకుండా ఊర్లమ్మట తిరిగినా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అలాగే రీనా కూడా తప్పుడు పని చేసింది. చేసినందుకు ఏం జరిగింది? తేనె తీగలు తనని చుట్టుముట్టాయి. ఓ కొట్టాలి చప్పట్లో. వెరీ గుడ్. తేనెటీగలు చుట్టుముట్టేసినాయి. వెరీ గుడ్. అప్పుడు రీనాకి భయం వేసింది. మమ్మీ మమ్మీ అని. మమ్మీ ఆ కేకలు విని బయటకు వచ్చేసింది. బయటకు వచ్చేస్తే రీనాని చక్కగా సంతోషంగా ఉండాలి రీనా. ఇప్పుడు భయంగా అరుస్తుంది. చక్కగా నడిచి వెళ్ళి డ్రెస్ వేసుకొని ఉన్న రీనా ఇప్పుడు ఏడ్చుకుంటూ అరుస్తుంది. ఏంటని చూస్తే తేనెటీగలు. వెంటనే వాళ్ళ మమ్మీ ఏం చేసింది? తనను గట్టిగా హత్తుకుంది. తన గట్టిగా హత్తుకునింది. ఇంకా తనను కనపడలేకున్నట్లు హత్తుకుంది. కొట్టాలి చప్పట్లు. వండర్ఫుల్. రీనాకి హాని జరగకుండా వాళ్ళ మమ్మీ అద్భుతంగా దాచేసింది. ఆ తేనెటీగలన్నీ రీనా వాళ్ళ మమ్మీని కుట్టేసి. 4 ప్రశ్నలకు ఖచ్చితంగా సమాధానం చెప్పావు. చిన్నీకి మనము గోల్డెన్ బైబిల్ ఇవ్వాలి.
ఇందాక వాలంటీర్ ఎవరన్నా మా గదిలోకి వచ్చింది, నానా నా బ్యాగ్ ఉంటుంది, చిన్న బ్యాగ్ తీసుకురమ్మా, గోల్డెన్ బైబిల్ ఇచ్చేయాలి, తీసుకొచ్చేయి. వండర్ఫుల్, వెరీ గుడ్ చిన్ని. అలాగే బాయ్స్లో థర్డ్ క్లాస్ వాళ్ళు, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఎవరైనా సరే 4 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పాలి. 1, 2, 3 తరగతుల్లో ఎవరైనా బాయ్స్లో కథ విన్నారు కదరా కథ, వండర్ఫుల్. ఎవరు 1, 2, 3 తరగతులు ఎవరైనా సరే, వెరీ గుడ్ నాన్న, నీకు ప్రైజ్ ఇస్తాను, ఎలా నిలబడు. చెప్పండి వరగా, గమ్మున రావాలి. 1, 2, 3 తరగతిలో, లేకపోతే గర్ల్స్కి ఇచ్చేస్తారు చాయిస్, రెడీగా ఉన్నారు వాళ్ళు. బాయ్స్ ఎవరు లేరా? కథ విన్నారు కదరా 1, 2, 3 తరగతి వాళ్ళు. ఇక్కడ ఉన్నవాళ్ళు రెడీగా ఉన్నారు, చెప్పేస్తారు ఇప్పుడు వాళ్ళు. రండి, ఒకళ్ళు రండి, రారా చెప్పారా, ఎన్న తరగతి, త్వరగా రావాలి, టైం అయిపోయింది. వెరీ గుడ్ రా, మంచోడాడు, ఆడికి ప్రైజు. వెరీ గుడ్. ఎన్న తరగతి నువ్వు? సెకండ్ క్లాస్, వెరీ గుడ్. నీ పేరేంటి? జాన్సన్. జాన్సన్, కొట్టాలి చప్పట్లు. జాన్సన్ కూడా అడగండి చెబుతా అనే ఈ కార్యక్రమంలో 4 ప్రశ్నలు మీరు అడగండి, 40 వరహాల బహుమానం పొందడానికి కోసం వచ్చేసాడు. వెరీ గుడ్, వదలలేదు. రైట్, చూడండి, తేనెటీగలు వాళ్ళ అమ్మను కుట్టేసే హాస్పిటల్కి తీసుకెళ్లారు. రీనా 4 ప్రశ్నలు అడుగుతాను నేను, ఖచ్చితమైన సమాధానం చెప్తే 40 వరహాల బహుమానం నీకు, గోల్డెన్ బైబిల్ నీకు. రైట్, వాళ్ళ అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారు మా మమ్మీ ఎన్ని రోజులకి బాగుపడుద్ది అని అంటే, ఎన్ని రోజులకి అని చెప్పారు? 3 రోజులు. కొట్టాలి చప్పట్లు, వండర్ఫుల్. 3 రోజుల్లో బాగుపడుద్దని అన్నారు. జాన్సన్ మొదటి ప్రశ్నకి సమాధానం చెప్పేశారు. ఫస్ట్ రోజు వెళ్ళి వాళ్ళ మమ్మీ కళ్ళు తెరవట్లేదు. అక్కడికి వెళ్ళి మమ్మీ దగ్గర కూర్చొని ఏమని ఏడుస్తుంది రీనా? మమ్మీ చెప్పు. సారీ మమ్మీ, నా వల్ల నువ్వు గాయాలతో ఉన్నావు. కొట్టాలి చప్పట్లు, వండర్ఫుల్. సారీ మమ్మీ, నా వల్ల ఈ గాయాలు పొందావు నువ్వు, నా వల్ల ఇవన్నీ కూడా కుట్టేసినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్, వెంటనే వాళ్ళ మమ్మీ 3వ రోజుకు కళ్ళు తెరిచింది. కళ్ళు తెరిచి రీనా వాళ్ళ మమ్మీని గట్టిగా హత్తుకుంది. అప్పుడు చెప్పింది, అమ్మా నేను నీ కోసం గాయాలు పొందానేమో, కానీ మనందరి కోసం యేసయ్య చనిపోయాడు. అబ్బా, కొట్టాలి చప్పట్లు. వెరీ గుడ్. 3వ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పేశాడు. మనందరి కోసం యేసయ్య చనిపోయారు అని యేసయ్య గురించి చెప్పినప్పుడు, ఐఎమ్ సారీ జీసస్, నన్ను క్షమించేసయ్యా, నేను తప్పు చేశాను యేసయ్యా అని యేసయ్య దగ్గర కూడా రిపెంటెన్స్, పశ్చాత్తాపపడింది. వెరీ గుడ్. 3 ప్రశ్నల సమాధానాలు చెప్పావు. 4వ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను. ఇక్కడ 4, 5 నిలబడ్డారు ఇక్కడ. ఎస్, అరే సరే నిలబడి, అలా ఉండండి రా, అడు తిరగండి. ఓకే, ఉన్నారు అనుకో ఇక్కడ. ఓకే, మొట్టమొదటి యేసు చనిపోయిన మన కోసం, మన కొరకు చనిపోయాను. ఏ పత్రికలో ఉంది? రోమా రోమా 8 8వ వచనం, అది అధ్యాయం